Hello everyone, myself Dr. Sai Punit Reddy, consultant pediatric intensivist and pediatrician at Paramita Women and Children's Hospital, Chandanagar and Madinaguda. So, ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ హౌ టు అవాయిడ్ ఇంజురీస్ అండ్ యాక్సిడెంట్స్ ఎట్ హోమ్ ఇన్ చిల్డ్రన్. అంటే పిల్లల్లో యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు కానీ తగలకుండా ఏ విధంగా కాపాడగలుగుతాం ఇంట్లో. సో రెగ్యులర్ బేసిస్గా మేము డైలీ ఎమర్జెన్సీ చూసేది అండి. డైలీ ఒక 3 to 5 కేసెస్ అయితే వస్తూ ఉంటుంది. మా బాబు ముక్కులో ఏదో పెట్టుకున్నాడు, చెవులో ఏదో పెట్టుకున్నాడు, చేయి కట్ అవ్వడము, వేలు పెట్టడము, ఫింగర్స్ కింద పడడము, ఫ్రాక్చర్స్ అవ్వడము, వేడి నీళ్ళు పడడము, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్, పాయిజనింగ్ ఏదో తాగడము, లిక్విడ్ కిరోసిన్ తాగడము, ఆల్ అవుట్ నోట్లో పెట్టుకోవడము. సో ఇలాంటి వివిధ రకాల పాయిజనింగ్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజ్ పిల్లలకి అవుతుందంటే యూజువల్గా ఇది ఎవరికైనా రావచ్చు, బట్ 5 years పిల్లలకి మాత్రం వాళ్ళకి అలాంటి ఏం తెలీదు. అసలు ఇది చేస్తే ఏం జరుగుతుంది కాన్సిక్వెన్స్ తెలియక దే కీప్ ఆన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో 5 సంవత్సరాల పిల్లలకి మనము వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఏమేమి జరగవచ్చు ఇంట్లో అంటే ఈ నైఫ్స్ తోటి కట్ అవ్వడం కానీ, నెయిల్స్ ముట్టుకొని గట్టి నొక్కడం కానీ, లేదా చిన్న చిన్న టాయ్స్ నోట్లో పెట్టుకోవడం, మింగేయడం కానీ, చోకింగ్ అవ్వడం, 1 rupee కాయిన్ పెట్టుకోవడము, బ్యాటరీస్ పెట్టుకోవడము, ముక్కులో పెట్టుకోవడము, కెరోసిన్ తాగడము, వాటర్ అనుకొని ఆల్ అవుట్ నోట్లో పెట్టుకోవడం, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో హౌ టు ప్రివెంట్ దోస్ ఇంజురీస్, అసలు ఏం చేస్తే మనం కాపాడగలుగుతాం ఇలాంటివి. సో రిమెంబర్, ఈ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కట్స్ అంటే అసలు ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని మనం దూరంగా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కిచెన్లోకి అలౌ చేయకూడదు. అలౌ చేసినా కూడా కీప్ ఎవ్రీథింగ్ అబోవ్ 3 or 4 feet, అంత ఇంకా హైట్ పెడితేనే వాళ్ళకి అందకుండా ఉంటుంది అన్నట్టు. నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, బ్లేడ్స్ కానీ ఏదైనా కీప్ ఇన్ ద టాప్ మోస్ట్ సెల్ఫ్. అలా పెట్టడం వల్ల వాళ్ళకి అందే ఛాన్సెస్ తక్కువ. అండ్ ఫాల్స్, కింద పడిపోవడం. సో డైలీ ఇంట్లో మాపింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మాపింగ్ చేసినప్పుడు కిడ్స్ని యూ షుడ్ బి కంప్లీట్లీ అవాయిడెడ్, దూరం పెట్టేసేయాలి. లెట్ ఇట్ డ్రై ఆఫ్ కంప్లీట్లీ. డ్రై అయిన తర్వాతనే కిడ్స్ని కింద దించండి, లేకపోతే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఫాల్ ఫ్రమ్ హైట్, ఎలా కింద పడిపోతూ ఉంటారు. సో యూజువల్గా రైలింగ్స్ అనేది అట్లీస్ట్ 4 to 5 feet హైట్లో ఉంచాలండి, మ్యాక్సిమం రైలింగ్స్ హైట్. అలా చేస్తే కిడ్స్కి ఎక్కే అవకాశాలు తగ్గుతాయి, టాంబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అన్నట్టు. సో ఇఫ్ రిక్వైర్డ్ కంప్లీట్గా కవర్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటే కిడ్స్ ఫాల్ ఫ్రమ్ హైట్ అనేది తగ్గే అవకాశం ఉంటాయి. అండ్ మేక్ షూర్ దట్ ప్రతి సిచ్యువేషన్లో ఎవరో ఒకళ్ళు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 5 years పిల్లల్ని అఫ్కోర్స్ 5 years దాటిన తర్వాత కొంచెం లిబర్టీ తీసుకోవచ్చు, బట్ 5 years పిల్లలకైతే ఖచ్చితంగా మీరు పక్కన ఉన్నా దూరం ఉన్నా యూ షుడ్ హ్యావ్ కాన్స్టెంట్ విజన్ ఆన్ దెమ్. అలా చేస్తేనే ఇలాంటి ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజురీస్, సో కిడ్స్కి రంధ్రం కనిపించగానే దే టెండ్ టు కీప్ సంథింగ్ ఇన్ ద హోల్. ఏదో ఒకటి పెడదామని ట్రై చేస్తూ ఉంటారు, వెదర్ ఇట్ ఈ స్పూన్ కానీ, మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ లోపల పెడదామని, ఫింగర్ పెడదామని, దే కీప్ ఆన్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో మేక్ షూర్ దట్ మీరు ఎలక్ట్రిక్ సాకెట్స్ తీసుకుంటే ఆ సాకెట్స్ అనేది దర్ షుడ్ బి సమ్ కవర్ ఫర్ ద సాకెట్స్. అలాంటివి చేస్తే ఇంజురీస్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఇంజురీస్ ఆర్ మోస్ట్ డేంజరస్. ఒకసారి ఎలక్ట్రిక్ ఇంజురీ అయిందంటే దెర్ మే బి లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో అలాంటి జాగ్రత్త పడాలి. అండ్ హాట్ వాటర్ బర్న్స్. సో కిడ్స్ కిచెన్లలో వచ్చిండ్రు అంటే దే కీప్ ఆన్ క్లైంబింగ్ ద కిచెన్, పైకి ఎక్కుతూ ఉంటారు. దే వాంట్ టు డూ సంథింగ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. మనం చేసేవి ప్రతి దాంట్లో వాళ్ళు చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. వాటర్ ఉన్న ప్లేస్కి దూరం పెట్టాలి. వేడివేడి పాలు, వేడివేడి ఏది ఉన్నా సరే వాళ్ళకి అవుట్ ఆఫ్ రీచ్లో పెట్టాలి. అండ్ యూజువల్గా చాలామంది కిరోసిన్, గ్యాసోలిన్ ఇవన్నీ ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో పెడతారు, డ్రింకింగ్ వాటర్ బాటిల్లో. సో అలా బాటిల్లో పెట్టకూడదండి. ఇదే ఒకటి కలర్ బాటిల్స్లో కలర్ కోడ్ బాటిల్ పెట్టుకొని ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అబోవ్ ద సెల్ఫ్, అన్నిటికన్నా హైయెస్ట్ పాయింట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రీచ్ అవుతుందంటే వాళ్ళు వాటర్ అనుకుని దాన్ని తాగేస్తూ ఉంటారు. సో అది కూడా జాగ్రత్త పడాలి. ఆల్ అవుట్స్ కానీ ఏదైనా కానీ మేక్ షూర్ దట్ హీఈస్ నాట్ కీపింగ్ ఎనీథింగ్ దమ్ అవుట్. నోట్లో ఏది పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రౌండ్ ఆబ్జెక్ట్స్ ఏదున్నా కానీ, చెర్రీస్, మార్బుల్స్ నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో చిన్న టాయ్స్, చిన్నవి ఈజీలీ ఫింగర్స్తో క్యాచ్ చేసే టాయ్స్ అన్నీ మనకి ఫ్లోర్ నుంచి తీసేసేయాలి. ఒకసారి వాళ్ళు ప్లే గేమ్ అయిపోగానే వెంటనే యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ వెరీ ఫాస్ట్. లేకపోతే వాళ్ళు మనం చూడని టైంలో ఎప్పుడో ఒకసారి తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. సో ఇలాంటి కేసెస్లో కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం ఎంత ప్రివెంట్ చేస్తే అంత కాన్సిక్వెన్సెస్ ఉండవు. ఎందుకంటే ప్రతి యాక్సిడెంట్స్ ఆర్ డేంజరస్. ఫాల్ ఫ్రమ్ హైట్, పైనుంచి కింద పడ్డ, ఎలక్ట్రిక్ షాక్ అయినా, బర్న్స్ అయినా సరే, పాయిజనింగ్ అయినా సరే, అన్ని లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ కాబట్టి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎలాంటి టిప్స్ కావాలన్నా ఫీల్ టు కాంటాక్ట్ us డైరెక్ట్లీ. థ్యాంక్ యూ.